రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీరాల గ్రామంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్ ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పద్ధతి సరైన పద్ధతి కాదు. మరి నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన గాంధీ గారు మరి తన గుండాలతో అనుచరులతో పోయి మరి ఆ ఇంటిని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసుకుంటా స్టేషన్ అరెస్టులు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మరి అదేవిధంగా నిన్న కూడా గాంధీ గారిని మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన వెళ్ళేటప్పుడు ఈ మరి పోలీసు వాళ్ళు మరి ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఆపాల్సింది. మరి వాళ్ళనేమో ఇడిచిపెడతారు, మమ్మల్ని ఏమో అడ్డుకుంటారు. ఇది తగిన చర్య కాదు, తగిన గుణపాఠం రానున్న రోజుల్లో వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీరు ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకున్నా మరి మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి వాళ్ళ పిలుపు మేరకు ఖచ్చితంగా గాంధీ గారు క్షమాపణ చెప్పే విధంగా ఎమ్మెల్యే గారు తక్షణమే మరి అలాంటి ఆయన పైన కేసులు వేసి జైలుకు పంపించాలి గాంధీని.